ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ మమ్మీ. అమ్మమ్మ ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నావు? గుడ్డు బిర్యానీ. ఓకే, ఎగ్ బిర్యానీ. ఎట్లా చేసుకోవాలి ఎగ్ బిర్యానీ? ఉల్లిగడ్డలు ఒక పావు నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్నాక ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి. వేసుకొని ఒకటి ఆనియన్స్, తర్వాత పచ్చిమిరపకాయ ఒక 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, తర్వాత మసాలా. మసాలా ఏమేమి ఉన్నాయి? బిర్యానీ మసాలా, లవంగా, సాజీర, పట్ట, ఇంకా 2 ఆకులు, ఆకులు, బిర్యానీ ఆకు, ఏంటిది ఇది? అల్లం పేస్ట్. అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కొంచెం నెయ్యి, లేదా నెయ్యి తర్వాత ఎగ్ ఫ్రై, ఉడక పెట్టుకున్న గుడ్లు, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై కలిపి కొంచెం పసుపు, కొంచెం కారం. అంటే ఇప్పటికి జస్ట్ ఎగ్ ఫ్రైస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కారం, మళ్ళీ తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకుంటాం. అంతేనా? మళ్ళీ యాడింగ్ ఏం లేదా? ఓ అంతే అంట కారం. మా అమ్మ కొత్తగా చేస్తుంది బిర్యానీ. సో అన్నీ కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో బిర్యానీ చేసుకున్న దాంట్లోనే ఎగ్స్ ఫ్రై చేసుకున్నాము. సో ఎగ్స్కి మంచిగా కారం, పసుపు, మసాలాస్ అన్నీ అంటినాక ఎగ్స్ తీసుకొని సైడ్కి పెట్టేసుకుందాం. ఒక టమాటా మా అమ్మమ్మ అయితే డైరెక్ట్గా యాడ్ చేసేసుకుంటుంది. తర్వాత 1.5 నీళ్ళ. ఓకే, 1.5 అంటే దాని సైజ్ చూసారు కదా, అంత వాటర్ వేసుకుంది. సో వాటర్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇందాక 1 పోసింది, ఇప్పుడు హాఫ్ పోసింది. 1.5. నీళ్ళైతే మసిలిపోయినాయి, అలా ఉన్నాయి కానీ ఉడికిపోయినాయి. తర్వాత పెరుగు. ఎంత పెరుగు? కొంచెం. సో పెరుగు వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అన్నం వేస్తుంది. అన్నం అంటున్నా, సారీ గైస్, ఉప్పు వేసుకుంది. సో నీళ్ళు అయితే ఆల్మోస్ట్ కొంచెం బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం యాడ్ చేసుకుంటున్నామా? మసాలా. షాయి బిర్యానీ మసాలా, ఎవరెస్ట్ వారి మసాలా. ఎవరెస్ట్ ఇస్ బెస్ట్. సో వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఈ వాటర్లోకి మసాలా అయితే యాడ్ చేసుకుందాం. ఓకే, కొంచెం అయితే మసాలా యాడ్ చేసేసుకుందాం. సో వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి. సో ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. చేసుకో. సో రైస్ యాడ్ చేసేసుకున్నాక మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసుకుంటున్నాం. ట్వంటీ మినిట్స్ అట్లా పెట్టుకున్నాక మనకైతే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని తిందాము. స్మెల్, అబ్బా, స్మెల్ అయితే మంచిగా వస్తుంది. అమ్మమ్మ చెప్పు తినే.